సభపై పార్లమెంట్ లో విపక్షాల ఆందోళనతో దిగొచ్చింది కేంద్రం. ఈ నెల 9న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చిస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. మరోవైపు రెండో రోజు కూడా ఉభయ సభల్లో సర్పై ఆందోళన నిర్వహించాయి విపక్షాలు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు రెండో రోజు వాడివేడిగా కొనసాగాయి. సర్పై ఉభయ సభల్లో చర్చించాలంటూ విపక్షాల ఆందోళనతో గందరగోళం నెలకొంది. ఢిల్లీ పేలుళ్లు, కాలుష్యం, రైతుల సమస్యలపై చర్చకు విపక్ష ఎంపీలు లోక్సభ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభ్యులు సంయమనం పాటించాలని స్పీకర్ ఓం బిర్లా పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయినప్పటికీ తొలుత సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత సభ తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్ష సభ్యులు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాత ఎంపీలు మరోసారి పోడియాన్ని చుట్టుముట్టడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. जवाब सदन के पटल पे रखा है. అటు రాజ్యసభలో సేమ్ సీన్ రిపీట్ అయింది. సర్, ఢిల్లీ పేలుళ్లు, కాలుష్యంపై చర్చ జరపాలంటూ సభ్యులు నినాదాలు చేశారు. పోడియం చుట్టూ చేరి ఆందోళన చేయడంతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్, మల్లికార్జున ఖర్గే మధ్య వాగ్వాదం జరిగింది. సభ్యులందరికీ చైర్మన్ సమానంగా చూడాలన్నారు ఖర్గే. రాధాకృష్ణన్ కు సమావేశాలు మొదటి రోజు కావడంతో తాను తప్పుపట్టడం లేదన్నారు. ఖర్గే వ్యాఖ్యలకు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కౌంటర్ ఇచ్చారు. సభ సజావుగా సాగితే తాను అందరి సభ్యులపై దృష్టి సారించడానికి వీలవుతుందన్నారు. అయితే సభ సజావుగా నడిచేలా చూసే బాధ్యత మీదే అంటూ ఖర్గే కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక సభను బుధవారానికి వాయిదా వేశారు చైర్మన్ రాధాకృష్ణన్. Today is the first day of working. See, you try to see everywhere. The earlier they used to see one side. When the house is in order, I will listen to everyone. When the house is not in order, how a chairperson can listen to everyone? You see, house order में लाना आपका काम है, सरकार का काम. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై పార్లమెంట్లో చర్చించేందుకు కేంద్రం అంగీకరించింది. సర్పై 2 రోజులుగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్న సమయంలో సర్పై చర్చిస్తామని రాజ్యసభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ నెల 9న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై చర్చించనున్నారు. On the matter related to electoral reforms, government is ready to take up the discussion, but to proceed it before the discussion on the Vande Mataram may not be appropriate. Well, now what I want to say is, once government is ready, we will propose a date for discussion in consultation with other members and the Honourable Chair. Please allow the normal other business listed to be. పార్లమెంటు భవనం ఎదుట విపక్ష ఎంపీలు రెండో రోజు ఆందోళనకు దిగారు. దేశంలో వెంటనే సర్ ప్రక్రియను నిలిపివేయాలంటూ చేసిన నిరసనలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావటం లేదని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం సర్, ఢిల్లీ కాలుష్యం, రైతుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. లోక్సభ కార్యాలయంలో మాజీ స్పీకర్ మనోహర్ జోషి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మనోహర్ జోషి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.